బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచేందుకు అష్టకష్టాలు పడుతున్న ఖాతాదారుల ఇక్కట్లు కాస్త తీరనున్నాయి. కొత్త ఖాతాల ప్రారంభానికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు పలు సవరణలు చేసింది. ఖాతాదారుల చిరునామా, ధృవీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులకు సంబంధించిన నిబంధనల్లో పలు సవరణలు చేసింది. బ్యాంకులు ఖాతాదారుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో కొత్త ఖాతాల ప్రారంభానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కేవైసీ నిబంధనలు సడలించింది. కొత్త ఖాతాలు తెరవాలంటే చిరునామా, ఫోటో గుర్తింపునకు వేర్వేరు నిరూపణ పత్రాలు చెల్లించాల్సిందే అంటున్న బ్యాంకుల నిబంధనలను సడలించింది. ఇప్పటి వరకు పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డుల్లో చిరునామా, ఫోటో గుర్తింపు ఉన్నప్పటికీ బ్యాంకులు చిరునామా, ఫోటో గుర్తింపునకు 2 వేర్వేరు నిరూపణ పత్రాలు అడుగుతున్నాయి. ఆధార్ను గుర్తింపు కార్డుగానే పరిగణిస్తున్నాయి. ఈ నిబంధనలో సవరణలు చేసిన ఆర్బీఐ గుర్తింపు కార్డులో ఉన్న చిరునామాని ఖాతా ప్రారంభ పత్రంలో పేర్కొంటే ప్రత్యేకంగా చిరునామా ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతా ప్రారంభానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్డు అధికారికంగా చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది.